హాయ్ ఫ్రెండ్స్. రూపాయి పెట్టుబడి లేదు. సందట్లో సడేమియాలాగా మధ్యలో దూరితే చాలు. ఇక బోలెడు డబ్బే డబ్బు. 4 మాటలు కొంచెం బిల్డప్ ఇస్తే చాలు. ఇక బిజినెస్ బేషుగ్గా స్టార్ట్ అయిపోయినట్టే. ఇవి మిడిల్‌మెన్‌షిప్‌కి కావాల్సిన కనీస అర్హతలు. చాలా సందర్భాల్లో చదువుతో పనే లేదు. ఇక మంచి తిరుగుబోతు లక్షణాలు కొన్ని ఉంటే చాలు. జీవితంలో బాగా సెటిల్ అయిపోయినట్టే. ఏంటి వింత ప్రేలాపన అనుకుంటున్నారా? నిజమండి. మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టమైంది అని అందరూ ఆర్థికవేత్తలు చెబుతుంటారు. 80% జనాభా వ్యవసాయం పైన ఆధారపడ్డారని బుక్కుల్లో మనం చదువుకున్నాం. కానీ వ్యవసాయం కన్నా మిడిల్‌మెన్‌షిప్ పైన ఆధారపడిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరి సంఖ్య పెరుగుతూ వస్తుంది. వీరు బ్రోకర్లుగా, మధ్యవర్తులుగా, సెటిల్మెంటుదారులుగా, ట్రేడర్స్, రిటైలర్స్‌గా, ట్రాన్స్‌పోర్టర్స్‌గా, డీలర్స్‌గా, ఏజెంట్స్‌గా, రియల్టర్స్ అంటూ వివిధ పేర్లతో చలామణి అవుతుంటారు. తయారీదారులు ఒకరైతే ఈ మిడిల్‌మెన్ 10 మందిగా ఉంటారు. ఒకరు బిజినెస్ చేస్తే 10 మంది బతుకుతారు అంటూ సూక్తులు చెబుతారు. కానీ రూ. 1 వస్తువుని రూ. 10లకు కొన్నిసార్లు, రూ. 100లకు కొన్నిసార్లు కొనుక్కునే విచిత్ర పరిస్థితికి మనం వచ్చేసాం. దీని వలన అనేక ఒడిదుడుకులకు మధ్యతరగతి కుటుంబాలు గురి అవుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌ను మార్కెటింగ్ ఇండియా ప్రోగ్రామ్ లేదా మిడిల్ మెన్ ఇండియా ప్రోగ్రామ్‌గా వీరు మార్చేశారు. పాపం ఏదో తయారు చేసి దేశాన్ని ఉద్ధరిద్దామని స్టార్టప్‌లు చేసిన ప్రయత్నాన్ని వీరు నీరుగార్చారు. మిడిల్ మెన్‌ల అత్యాశకు మూసేసిన స్టార్టప్‌లే అత్యధికంగా ఉన్నాయి. మనం సంపాదించిన డబ్బును దాచుకోవడానికి కూడా ఎల్ఐసి ఏజెంట్లు, బ్యాంకు కన్సల్టెంట్లు, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్ల పేరుతో ఈ మిడిల్ మెన్ మన ఇంటి దాకా వచ్చేశారు. కష్టపడి మనం ఉద్యోగాలు ఎందుకు చేస్తాం? ఎవరి కోసమే కాదు. ఈ మిడిల్ మెన్ బాగుపరచడానికే చేస్తాం. మనం నడిచో, బస్సులోనో, కారులోనో పని చేయడానికి ఆఫీస్‌లోకి వెళ్తాం. ఏ విధంగా మీరు ఆఫీస్‌కి వెళ్ళినా దారిలో మిడిల్ మెన్ మీకైతే విలాసవంతమైన వాహనంలో దర్శనమిస్తారు. జీవితకాలం పనిచేసి ప్రతిఫలంగా ఒక చిన్న ఫ్లాటో లేదా ఇల్లో కొనుక్కుంటాం. దాని పక్కనే పెద్ద కమర్షియల్ ఫ్లాటు లేక కమర్షియల్ కాంప్లెక్స్‌తో అతిపెద్ద భవంతులతో మిడిల్‌మెన్ మిమ్మల్ని ఈర్ష్యకు గురిచేస్తారు. మంచి రద్దీ సమయాల్లో టికెట్ కొనాలి అంటే మిడిల్‌మెన్ వచ్చేస్తారు. మిమ్మల్ని దోచేస్తారు. ఐఆర్‌సీటీసీ, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ వంటి యాపుల్లో కూడా వాటి మెయింటెనెన్స్ సిస్టమ్‌లో మిడిల్‌మెన్‌ల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బ్యాంకు లోనుకి వెళ్తే బ్యాంకు మేనేజర్ మిడిల్‌మెన్ యొక్క ఫోన్ నంబర్‌ను రిఫరెన్స్‌గా ఇస్తారు. ఆయనే అన్నీ చూసుకుంటారని చెప్తారు. మీ సేవ, ఈ సేవల పేరుతో మిడిల్‌మెన్ సిస్టమ్‌ను గవర్నమెంట్ కూడా బాగానే ప్రోత్సహిస్తోంది. ఏ అప్లికేషన్ అయినా సరే వీరికి ఫిలప్ చేసినందుకు మనం పైకం ముట్టజెప్పాల్సిందే. పారదర్శకత పేరును మిడిల్‌మెన్ సిస్టమ్ బాగానే వాడుకుంటోంది. మనీ కార్నర్లు, ఈ కార్నర్ల పేరుతో బ్యాంకుల పక్కనే ఉండి మన డబ్బు అవసరాలను కమిషన్లుగా మలుచుకుంటున్నారు. ఆఫీసులో నేరుగా ఇచ్చే అప్లికేషన్లను సైతం ఆన్లైన్ అప్లికేషన్ పేరుతో రకరకాల యాప్లను మరియు పేమెంట్ సిస్టమ్లను వినియోగించమని అడ్వైస్ చేస్తారు. పెద్ద పెద్ద స్కూళ్ళు కూడా పేమెంట్ సిస్టమ్ను యాడ్ చేయించి తల్లిదండ్రులను కన్ఫ్యూజన్లో పడేస్తున్నాయి. ఏ కొంచెం ఆదమరిచినా ఫైన్లు ఇట్టే వసూలు చేస్తున్నాయి. రాజకీయ నాయకులు కూడా మిడిల్ మెన్లుగా మారిపోయారు. వారి వారి స్థాయిని బట్టి పెళ్ళిళ్ళు కుదర్చడం నుంచి మొదలు ఫ్లాట్లు, ఇండ్ల పర్మిషన్లు, నాలా కనెక్షన్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు అంటూ అన్నింటిలోనూ వేళ్ళు పెడుతున్నారు. ముందు ముందు ఇళ్లల్లో కాపురాలు కూడా వీరి పర్మిషన్‌తో చేయాలేమో అనే పరిస్థితి ఇప్పుడు ఉందని కొందరు అంటుంటారు. విద్యార్థులను, నిరుద్యోగులను దేశం దాటించే బాధ్యతను మిడిల్‌మెన్‌లు కన్సల్టెన్సీల పేరుతో తీసుకున్నారు. వీరు పుణ్యమా అని ముసలివారు తప్ప దేశంలో ఎవరూ మిగలడం లేదు. ఎల్లలు దాటిన వారు వ్యవస్థలోని మిడిల్‌మెన్‌షిప్‌కు భయపడి విదేశాలలోనే సెటిల్ అయిపోతున్నారు. తిరిగి రావడానికి ఇష్టపడడం లేదు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని దళారీ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించి వేయాలి. లేకపోతే సమస్యలు మరింత జటిలమయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోలకై మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరింత మందికి చేరవేయడానికి లైక్ చేయండి.